విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను. అయినను పాప మరణములను ఆధారం చేసుకుని అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా పాపం ఎక్కడ విస్తరించినో కృప అపరిమితముగా ఏం చేస్తుందంట, విస్తరిస్తుందంట. అంటే మన ప్రభు అయినటువంటి యేసు మనల్ని ప్రేమించి ఏం చేస్తున్నాడంటే, పాపంలో ఒకళ్ళు నిలిచి ఉన్నా కానీ మనల్ని ఏం చేస్తున్నాడంటే బయటికి తీసుకొచ్చి ఏం చేస్తున్నాడంటే ఆయన కాపాడి కాచి ఏం చేస్తున్నాడంటే, పాపంలో నిలిచి ఉండటం వల్ల మీకు ఉపయోగం లేదు సహోదరుడా, బయటికి రాని ఎవరో ఒకరి ద్వారా కొన్నిసార్లు అన్యుల చేత మనతో మాట్లాడిస్తాడు. అర్థం కలుగుతాగా, నువ్వు ఎలా ఉన్నావేంటి అంటాడు. వాస్తవానికి ఆయనకి వాక్యం తెలుసా? వాక్యం ఎవరికి తెలుసు? మనకి తెలుసు. వారం ప్రార్థనకు వచ్చేది మనం, వారం దేవుళ్ళు కూర్చునేది మనం, దేవుడి వాక్యాన్ని చదివేది మనం. కానీ మన ప్రవర్తన ఏం చేస్తుందంటే, ఇబ్బందికరంగా ఉన్న విధానాన్ని చూసి అతను ఏమంటాడంటే, ఇలా మాట్లాడుతున్నాయి ఏంటి అంటాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, ఎగటి వ్యక్తితో కూడా మనతో మాట్లాడించేవాడని ఆ మాటను తీసుకుని కూడా మనం ఏం చేయాలంట, సరవ్వాలంట. అని పాపంలో నిలిచిన్నప్పుడు దేవుడు ఎవరిని ఏ సమయానికి తీసుకొస్తాడో, ఎవరిని ప్రేరేపిస్తాడో మనకు తెలియదు కనుక వారి ద్వారా మనం ఏం చేయాలంటే, మన దగ్గరికి వచ్చినటువంటి మాటను దేవుడు మన విషయంలో కృప చూపిస్తున్నాడని జ్ఞాపకం చేసుకుని మనం ఏం చేయాలంటే, ఆ పరిస్థితుల్లో నుండి బయటికి, నీకేం పని అయ్యా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నీకేం అవసరం అన్నావు అనుకో, నాకెందుకులే వెళ్ళిపోతాడు. కానీ పాపంలో పడిపోయేది మనం, పాపాలు అంటించుకునేది మనం, కాళ్ళు కట్టుకునేది మనం, ఇబ్బంది పడేది మనం అవుతాం కనుక ఆ మాటను బట్టి మనం అతను మాట్లాడిన మాటను ఎంత తీసుకున్నాం అనుకోండి, మనం ఏమవుతాం, కాళ్ళు కట్టుకునేది లేదు, చేతులు కట్టుకునేది లేదు, పాపంలో నిలిచిందే పని అంతకంటే ఉండదండి. దేని బట్టి ఏం చేస్తుందంటే, సెలవిచ్చేదిగా మనకు కనబడుతుంది. ఇంకా 2వ వచనం చదివితే ఎక్కడ మనకు కొన్ని మాటలు కనబడుతుంది. 6:2 అట్లా కాదు, పాపం విషయంలో సరిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించడం. ఇక్కడ ఏమంటుందంటే 2వ వచనం, పాపం విషయంలో మనం ఏమయ్యామంట చెప్పాలి.